నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం, 4 మృతి. లారీ టైరుకు పంక్చరేస్తున్న వారిని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. కర్ణాటక దావణగిరిలో టైర్ పంక్చర్ అయి అదుపు తప్పిన టెంపో, 3 కర్నూలు జిల్లా మిర్చి రైతులు మృతి. నేడు శ్రీకాకుళంలో తెలుగుదేశం రా కదిల్ రా సభ, భారీ ఏర్పాట్లు, తొలి జాబితా ప్రకటనతో శ్రేణుల్లో జోష్. గుంటూరు వాసులను వేధిస్తున్న తాగునీటి సమస్య, కార్పొరేషన్ హడావిడి చర్యలతో మరింత జటిలం. ఐఎన్ఎల్డి హర్యానా చీఫ్ నఫే సింగ్ ను హత్య చేసిన దుండగులు, ఖట్టర్ సర్కార్ వైఫల్యమని ప్రతిపక్షాల ఆరోపణ. రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 చనిపోయారు, మరో 40 మందికి గాయాలయ్యాయి. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 కర్నూలు జిల్లా మిర్చి రైతులు చనిపోయారు. కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం పాదాలమ్మ గుడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై లారీ టైరుకు పంక్చరేస్తున్న వ్యక్తులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో 4 వ్యక్తులు మృతి చెందారు. మృతులు బాపట్ల జిల్లా నక్కబొక్కలపాలెం వాసులుగా పోలీసులు గుర్తించారు. కర్ణాటక రాష్ట్రంలోని దావణగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లాకు చెందిన 3 మిర్చి రైతులు మృతి చెందారు. ఆదివారం రాత్రి మిర్చి లోడుతో బ్యాడిగి మార్కెట్కి వెళ్తున్న టెంపో వాహనం టైర్ పంక్చర్ అయి బోల్తా పడింది. ఘటనలో పెదకడుబూరు మండలం నాగలాపురానికి చెందిన మస్తాన్, పెద్ద వెంకన్న, సింగరాజనహల్లికి చెందిన ఈరన్న అక్కడికక్కడే మరణించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ సమీపంలో కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడి 40 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వజ్రకరూరు నుంచి పాల్తూరుకు మిర్చి కోతకు కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం వెనుక చక్రం పగిలిపోవడంతో ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు 108 వాహనానికి సమాచారం అందించినప్పటికీ వాహనం రాకపోవడంతో గంటసేపు కూలీలు రోడ్డుపైన వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. అటువైపుగా వెళ్తున్న వాహనదారులు బాధితులను ప్రైవేటు వాహనాల్లో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కొందరిని అనంతపురం తరలించారు. నేడు శ్రీకాకుళంలో నిర్వహించనున్న రా కదిల్ రా బహిరంగ సభకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో సభకు తరలిరానున్నారు. ఎంపీ రామ్మోహన్, కోన రవికుమార్ తదితర నాయకులు సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉండవల్లి నివాసం నుంచి మధ్యాహ్నం హెలికాప్టర్లో చంద్రబాబు శ్రీకాకుళం బయలుదేరనున్నారు. 3 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. రా కదిలిరా సభ, చంద్రబాబు నాయుడు గారి తాలూకా సభ శ్రీకాకుళం జిల్లాలో జరగబోతుంది. రాష్ట్రం మొత్తం మీద చాలా విజయవంతంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ సభ కొనసాగింది. మరి ఎక్కడికక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ సభ పెట్టిన దగ్గర మనం చూస్తున్నాం. ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ తాలూకా కూటమిని గెలిపించుకోవడానికి ఎంత బ్రహ్మరథం పడుతూ ముందుకు వస్తున్నారు అనేది ఆ సభలకి వస్తున్నటువంటి జనం చూస్తే మనం అందరం కూడా తెలుసుకుంటున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా ఈరోజు ప్రజల దగ్గరికి వచ్చి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు కానీ, అక్రమార్కాలు కానీ, లేకపోతే జగన్ రెడ్డి చేస్తున్నటువంటి మోసాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా కొత్తగా ధైర్యం నింపుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రా కదిలిరా సభకు రాబోతా ఉన్నారు. ఈ సభ ద్వారా ఏదైతే వైసీపీ అరాచక ప్రభుత్వం అధికారంలో ఉందో ఈ ముఖ్యమంత్రిని, ఆ వైసీపీ పార్టీని రాష్ట్రం నుంచి తరిమేయడం కోసం, మళ్ళా ఈ రాష్ట్రంలో ప్రజలకి చైతన్యవంతం చేయడం కోసం రా కదలిరా అనే పిలుపుతో రేపు రాబోతా ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి బడుగు బలహీన వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ వచ్చిన తెలుగుదేశం ఎస్సీల్లో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు ఎన్నికలను మంచి అవకాశంగా ఎంచుకుంది. 94 మంది అభ్యర్థులను ప్రకటించిన తొలి జాబితాలోనే 20 మంది ఎస్సీలకు అధినేత చంద్రబాబు చోటు కల్పించారు. రాష్ట్రంలో 29 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలుండగా ఎలాంటి సందిగ్ధతలకు తావివ్వకుండా వాటన్నింటికీ అభ్యర్థులను ఖరారు చేసే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం ప్రకటించిన తొలి జాబితాలో ఎస్సీలకు టికెట్ల కేటాయింపులో సీనియర్లకు సముచిత స్థానం కల్పిస్తూనే విద్యావంతులు, పోరాట స్ఫూర్తి కలిగిన యువ నాయకులకు తగిన ప్రాధాన్యమిచ్చారు. ప్రకటించిన 20 మంది అభ్యర్థుల్లో
10 మంది తొలిసారి శాసనసభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన 11 మంది, మాల సామాజిక వర్గానికి చెందిన 9 మంది తొలి జాబితాలో ఉన్నారు. అధికార వైకాపా, ఎస్సీ వర్గానికి చెందిన మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్ని ఇష్టానుసారం మార్చేస్తూ చాలా మందికి టికెట్లు ఇవ్వకుండా తీవ్ర గందరగోళ పరిస్థితులు సృష్టించింది. తెలుగుదేశం మాత్రం చాలా చోట్ల గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి మళ్లీ అవకాశమిచ్చింది. సింగనమల నుంచి బండారు శ్రావణి, నందిగామ నుంచి తంగిరాల సౌమ్య గతంలో ఓడిపోయినా మళ్లీ అవకాశం కల్పించారు. ఎస్సీ అభ్యర్థుల్లో ఒకరిద్దరు తప్ప అందరూ ఉన్నత విద్యావంతులే. 3 వైద్యులు, పీహెచ్డీ, ఎంబీఏ చేసినవారు 6, బీటెక్, ఎంసీఏ చేసినవారు 4 ఉన్నారు. ఎంఏ, ఎంఎస్సీ వంటి పీజీ కోర్సులు చదివినవారు 3, మిగతా వారంతా గ్రాడ్యుయేట్లు. తొలి జాబితాలో 4 మహిళలకు అవకాశం లభించింది. ఎస్సీ అభ్యర్థుల్లో 50% కొత్తవారికి తెలుగుదేశం అవకాశమిచ్చింది. వీరిలో పెద్దగా రాజకీయ నేపథ్యం లేనివారు, వివిధ రంగాల్లో స్థిరపడినవారు ఉన్నారు. ఎర్రగొండపాలెం అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులు. బీఈడీ చేసిన ఆయన 1995లో వెలిగండ్ల ఎంపీపీగా, 2001లో జెడ్పీటీసీ సభ్యుడిగా, 2006లో సర్పంచుగా గెలిచారు. గత ప్రభుత్వంలో లిడ్క్యాప్ చైర్మన్గా పనిచేశారు. 3 ఏళ్ల కిందట ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. వైకాపా దాష్టీకాలకు ఎదురొడ్డి స్థానికంగా పార్టీని సమర్థంగా నడిపించడంతో చంద్రబాబు ఆయనకే టికెట్ ఖరారు చేశారు. పార్వతీపురం నుంచి పోటీ చేస్తున్న బోనెల విజయ్ చంద్ర బీటెక్ చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. రాజకీయ నేపథ్యం లేకపోయినా ఆయన చేస్తున్న సామాజిక కార్యక్రమాల్ని చూసి అవకాశమిచ్చారు. పి. గన్నవరం నుంచి పోటీ చేస్తున్న సరిపెళ్ల రాజేష్ సామాజిక కార్యకర్త. మహాసేన రాజేష్గా పరిచితులు. దళితుల హక్కులపై పోరాడేందుకు ఓ సంస్థను స్థాపించారు. వైకాపా ప్రభుత్వ అరాచకాల్ని సామాజిక మాధ్యమాల్లో ఎండగడుతున్నారు. కొన్ని నెలల క్రితం తెదేపాలో చేరారు. ఆయనలోని నాయకత్వ లక్షణాల్ని గుర్తించి చంద్రబాబు టికెట్ ఇచ్చారు. చింతలపూడి అభ్యర్థి సొంగా రోషన్ ఎంసీఏ చేశారు. 18 ఏళ్ల పాటు అమెరికాలో వివిధ కంపెనీల్లో పనిచేశారు. మిషన్ హోప్ పేరుతో స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి సేవలందిస్తున్నారు. ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమిచ్చారు. తిరువూరు అభ్యర్థి కొలికిపూడి శ్రీనివాస్ ఎంఎస్సీ, పీహెచ్డీ చదివారు. 27 ఏళ్ల కిందట హైదరాబాదులో కెఎస్ రావు ఐఏఎస్ అకాడమీ స్థాపించారు. గీతం వర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. అమరావతి పరిరక్షణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితిని స్థాపించి ప్రభుత్వ అరాచకాలను ఎండగడుతున్నారు. ఆయన ఇటీవలే పార్టీలో చేరారు. పామర్రు నుంచి పోటీ చేయనున్న వర్ల కుమార్ రాజా సీనియర్ నేత వర్ల రామయ్య కుమారుడు. ఆస్ట్రేలియాలో ఇంజనీరింగ్ చదివారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని ఆయనకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. సూళ్లూరుపేట అభ్యర్థి నెలవెల విజయశ్రీ ఎంబీబీఎస్ చదివి వైద్య వృత్తిలో స్థిరపడ్డారు. ఆమె తండ్రి సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యేగా పనిచేశారు. గంగాధర నెల్లూరు నుంచి పోటీ చేయనున్న విఎం థామస్ ఎంఎస్సీ, పీహెచ్డీ చేశారు. సంతాన సాఫల్య నిపుణుడిగా సుప్రసిద్ధులు. ఆయన పరిశోధనలకు పలు అవార్డులు అందుకున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు అభ్యర్థి బొగ్గుల దస్తగిరి న్యాయవాద వృత్తిలో ఉన్నారు. తండ్రి రాముడు గతంలో పసుపుల సర్పంచుగా పనిచేశారు. ఆయన తల్లి సుశీలమ్మ ప్రస్తుతం సర్పంచుగా పనిచేస్తున్నారు. వీరు ఎప్పటినుంచో పార్టీకి మద్దతుగా ఉంటున్నారు. టికెట్ల కేటాయింపులో సీనియర్ ఎస్సీ నాయకులకు సముచిత స్థానం కల్పించారు. గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా కొండెపి నుంచి గెలిచిన డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రస్తుతం శాసనసభలో పార్టీ విప్గా పనిచేస్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో అధికార పార్టీ నేతల దాష్టీకంపై గట్టి పోరాటం చేశారు. ఆయనకు మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పించారు. నక్కా ఆనందబాబు, కొండ్రు మురళీమోహన్, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్లకు మళ్లీ టికెట్లు దక్కాయి. తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితకు గతంలో ఆమె ప్రాతినిధ్యం వహించిన పాయకరావుపేట నుంచే మళ్లీ అవకాశమిచ్చారు. విశ్రాంత ఐఏఎస్ రామాంజనేయులకు మరోసారి టికెట్ దక్కింది. చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. నేడు సీఎం జగన్ హంద్రీనీవా జలాలను విడుదల చేసి జలపూజలు చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా నీటిని విడుదల చేసే గేటు ఊడిపోవడంతో మరమ్మతులు చేపట్టారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముందే హంద్రీనీవా కాలువ గేటు ఊడిపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పర్యటన సందర్భంగా కాన్వాయ్ ట్రయల్ రన్ చేసేందుకు అధికారులు 1.5 గంటల పాటు ట్రాఫిక్ నిలిపేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జగన్ సభకు జనాన్ని తరలించేందుకు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను కేటాయించడంతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
గుంటూరు నగరవాసుల్ని ఎన్నడూ లేని రీతిలో తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. 3 వారాలుగా పలు కాలనీల ప్రజలు కలుషిత నీటి వల్ల అనారోగ్య సమస్యలతో ఉక్కిరి బిక్కిరయ్యారు. కార్పొరేషన్ సరఫరా చేసిన తాగునీరు వల్ల వందలాది మంది అస్వస్థతకు గురికాగా డయేరియా లక్షణాలతో అధికారికంగా 3 ప్రాణాలు కోల్పోయారు. దీనిపై న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆరా తీయడంతో హడావిడిగా స్పందించిన కార్పొరేషన్ అధికారులు పలువురు సిబ్బందిని సస్పెండ్ చేయడంతో పాటు మినరల్ వాటర్ ప్లాంట్ను సీజ్ చేశారు. దీంతో నగరంలో తాగునీటి సమస్య మరింత జటిలమైంది. కార్పొరేషన్ సరఫరా చేసే నీటిని ధైర్యంగా తాగలేక, మినరల్ వాటర్ అందుబాటులో లేక గుంటూరు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సరైన ప్రణాళిక లేకుండా, ప్రజారోగ్యంపై శ్రద్ధ లేకుండా గుంటూరు కార్పొరేషన్ అధికారులు చేస్తున్న పనులు నగరవాసుల తాగునీటి కష్టాల్ని రెట్టింపు చేస్తున్నాయి. పాత పైపులైన్లు మార్చి కొత్త లైన్లు వేసే క్రమంలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల తాగునీటి పైపులైన్లకు పలుచోట్ల లీకులు ఏర్పడ్డాయి. దీంతో నీరు కలుషితమై 3 మరణించగా వందలాది మంది ఆసుపత్రి పాలయ్యారు. వందలాది మంది వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడుతున్నా సమస్యకు కారణాలు తెలుసుకోకుండా నగరపాలక సంస్థ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో అధికారులు కంటితుడుపు చర్యల్లో భాగంగా మినరల్ వాటర్ ప్లాంట్లను సీజ్ చేశారు. 20కి పైగా మినరల్ వాటర్ ప్లాంట్లు ప్రమాణాలు పాటించడం లేదని, నాణ్యత లేని నీటిని విక్రయిస్తున్నాయని మూసేశారు. 4.5 ఏళ్లుగా ఎప్పుడూ మినరల్ వాటర్ ప్లాంట్లను తనిఖీలు చేయని అధికారులు ఇప్పుడు హఠాత్తుగా సీజ్ చేయడం వల్ల తాగునీటి సమస్య మరింత పెరుగుతుందని ప్రజలు వాపోతున్నారు. డయేరియా కేసులు అధికంగా నమోదైన శారదా కాలనీ, శ్రీనగర్ లాంటి ప్రాంతాల్లో మాత్రమే అరకొరగా ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తే మిగిలిన కాలనీల పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. స్వచ్ఛమైన తాగునీరు పంపిణీ చేయడంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వైఫల్యం చెందడంతో పాటు మాకు అందుబాటులో ఉన్నటువంటి వాటర్ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని నాణ్యత ప్రమాణాలు లేవని ప్రతిపక్షాల వారు ఏదో గొడవ చేస్తున్నారని హడావుడిగా నిన్న మూసివేయడం జరిగింది. త్రాగడానికి మీరు మంచినీరు ఇవ్వరు, మాకు అందుబాటులో ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ దగ్గర మంచినీరు ఇవ్వరు. ఏం చేస్తున్నారో మా సామాన్య ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉంది. వచ్చే ఎండాకాలం కాబట్టి ఇంకా తాగునీటి ఎత్తడి పెరిగే అవకాశం ఉంది. వాళ్ళు పంపించే ట్యాంకీల్లో నీళ్లు పట్టుకుంటే ఇనప రజన కారుతుంది. ఆ ట్యాంకీలు అటువంటి ట్యాంకీలతోటి నీళ్లు సప్లై చేస్తున్నారు. అవి ఎత్తునని అడిగితే ఎక్కడ తెచ్చుకుందామంటే వీళ్ళని కూడా బ్యాన్ చేసేస్తున్నారు. వాటర్ ప్లాంట్లు తయారు చేసే నీళ్లు ఇచ్చే వాళ్ళని కూడా గతంలో చేయొచ్చు కదా, మరి ఇప్పుడే ఎందుకు నువ్వు వచ్చి బ్యాన్ చేస్తున్నారు? నగరపాలక సంస్థ మేయర్ చేసే వాళ్ళందరినీ వదిలేసి చిన్న అధికారులను బలి చేయడం వల్ల దానివల్ల ఇదే అవుతుంది. దానికి తోడు మళ్ళీ వాటర్ ప్లాంట్లన్నీ మూపిచేయడం జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ దానికి ఆ పరిధిలో మళ్ళీ ఇంకొక అంశంగా ఇంకా ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తూ ఉంది వాటర్కి. ఇప్పటికీ నీళ్లు తేడాగానే వస్తున్నాయి. అది నోట్లో పోసుకున్నా, ముక్కు దగ్గర పెట్టుకున్నా వాసన మాకు తెలుస్తూనే ఉంది. ఈ వార్డులో 2 చనిపోయారు. చనిపోయిన వాళ్ళనేమో వేరే వీటితో చనిపోయారని చెప్తున్నారు తప్పించి నీళ్ల వల్ల జరిగిన ఈ డయేరియా వల్ల కానీ వాటి వల్ల అని చెప్పడం లేదు. కలుషిత నీటి వల్ల వందలాది మంది ఇబ్బంది పడుతున్నా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా స్పందించకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ముస్తఫా గారు 10 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉండి నేను మున్సిపల్ సిబ్బందికి ఏ పని చెప్పినా వాళ్ళు చేయట్లేదు, నేనేం చేయమంటారని మాట్లాడుతున్నారు. మరి ఒక ఎమ్మెల్యే పదవిలో ఉండి ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా మీరు నేను చెప్పినా చేయట్లేదు అన్నప్పుడు మీకు ఎందుకు ఆ ఎమ్మెల్యే పదవి? మినరల్ వాటర్ ప్లాంట్స్ కూడా క్లోజ్ చేస్తున్నారు. మరి ప్రజల వాటర్ లేకుండా ఎలా బ్రతకాలి? ఒక ట్యాంకీ పంపిస్తే ఒక కాలనీ కాదు కదా, 10 ఏళ్లకు కూడా సరిపోవు. అట్లాంటి ఒక ట్యాంకీ అర ట్యాంకీ పంపిస్తే ప్రజలకు ఎట్లా సరిపోతాయని మేము అడుగుతా ఉన్నాం. మినరల్ వాటర్ ప్లాంట్లు సరైన ప్రమాణాలు, నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుని ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చేయాలని నగరవాసులు కోరుతున్నారు. పైపులైన్ల లీకేజీలకు మరమ్మతులు చేసి శుద్ధమైన తాగునీరు అందించే వరకు ట్యాంకుల ద్వారా నీటిని అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్పీఎస్ వాటా నిధుల్ని 25 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయకపోవడంతో ప్రయోజనాలను కోల్పోతున్నామనే ఆందోళన ఐఏఎస్ అధికారులను వేధిస్తోంది. పథకం వర్తించే అధికారుల భవిష్యత్తు అంధకారమవుతుందని వారు వాపోతున్నారు. అంతర్గతంగానే చర్చించుకుంటున్న వారు బహిరంగంగా మాట్లాడటం లేదు. సోమవారం జరిగే ఐఏఎస్ అధికారుల సంఘ సమావేశంలో దీన్ని ఎజెండాగా చర్చించాలనే సూచనలు కొందరు అధికారుల నుంచి రాగా మరికొందరు దాన్ని బహిరంగ చర్చకు పెట్టొద్దని వారించారు. టేబుల్ ఎజెండాగా చర్చిద్దామని, ఇలాంటి సున్నిత విషయాలను ఎజెండాలో పెట్టకుండా ఉండటమే మంచిదని సూచించారు. అప్పుడు కూడా దీనిపై పెద్దగా చర్చలు చేయకుండా ఎక్కువ ప్రచారం లేకుండా ముగించాలని చెప్పడం గమనార్హం. అన్ని విషయాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదించాలని సూచించారు. 2004 సెప్టెంబర్ 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారందరికీ సిపిఎస్ వర్తిస్తుంది. అధికారంలోకి వస్తే దాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్ సీఎం అయ్యాక మడమ తిప్పేశారు.
ఓపీఎస్ అమలు చేస్తే వారికి రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోయే పరిస్థితి లేదని చెబుతూ ద్రోహం చేశారు. ఓపీఎస్ అమలు చేస్తామని చెప్పి జీపీఎస్ తీసుకొచ్చారు. దీనికి కూడా 25 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వ వాటా జమ చేయడం లేదని ఐఏఎస్ అధికారులు చర్చించుకుంటున్నారు. ఉద్యోగి తన వాటాగా 10 నెలలు చెల్లిస్తే దానికి రాష్ట్ర వాటా కలిపి జమ చేయాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉద్యోగి 10 నెలల వాటానే ఇద్దరి వాటాగా చూపిస్తూ 5 నెలలకు మాత్రమే జమ చేస్తోంది. ఎన్పీఎస్ పథకం కింద ఉద్యోగి ప్రభుత్వ వాటా కలిపి ఏడాదికి 4,200 కోట్లు అవుతోందని రాష్ట్ర సర్కారే ఇటీవల కేంద్రానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. అంటే ఈ మొత్తంపై వచ్చే ప్రయోజనాలు ఉద్యోగులకు అందడం లేదని స్పష్టమవుతోంది. ఈ నెల 27న జరగాల్సిన చెలో విజయవాడను వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఐకాస చైర్మన్ బండి శ్రీనివాసరావు ప్రకటించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో డిమాండ్లోని కొన్ని అంశాలను మినిట్స్లో పెట్టినందుకు కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు బండి వెల్లడించారు. ఒక్క డిమాండ్ పైన ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించకపోయినా చెలో విజయవాడను వాయిదా వేయడంపై ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని యూటీఎఫ్, ఏపీటీఎఫ్ ఖండించాయి. ఏపీ ఐకాసలోని చాలా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. తూతూ మంత్రంగా ఆన్లైన్ సమావేశం నిర్వహించి వాయిదా వేశారని విమర్శిస్తున్నాయి. వైకాపాకు అనుకూలుడిగా ముద్రపడిన ఏపీ ఐకాస చైర్మన్ బండి శ్రీనివాసరావు సొంత ప్రయోజనం కోసం ఉద్యోగుల ఉద్యమాన్ని తాకట్టు పెట్టారంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు హోరెత్తుతున్నాయి. ఏపీ ఐకాస తరపున ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన సమయంలోనే మాకు నమ్మకం లేదు దొరా అంటూ ట్రోల్ చేశారు. మరోసారి ప్రభుత్వానికి ఉద్యోగులను తాకట్టు పెట్టేందుకు సిద్ధమయ్యారంటూ విమర్శలు సంధించారు. చెలో విజయవాడ కార్యక్రమం ఉండదని ఏపీ ఐకాస కీలక నేత మంత్రివర్గ ఉపసంఘం చర్చలకు ముందే తనకు సన్నిహితంగా ఉండే నాయకులకు చెప్పినట్లుగానే ప్రచారం సాగుతోంది. అనుమతి కోసం సిపి కాంతిరాణ టాటాని కలిసేందుకే ఆయన ఆసక్తి చూపలేదని, కనీసం లేఖనే ఇవ్వలేదని చెబుతున్నారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలు సైతం జిల్లాలకు పంపలేదని తెలుస్తోంది. ప్రభుత్వ సలహాదారులతో శనివారం రాత్రి ప్రత్యేకంగా భేటీ అయిన తర్వాతే వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడైన బండి ఈ నెలలో పదవీ విరమణ చేయనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైకాపా నాయకులు ఓటర్లకు గాలం వేసేందుకు తాయిలాలు ఎరగా వేస్తున్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో వయోవృద్ధుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి వచ్చిన వృద్ధులకు మంత్రి బొత్స సత్యనారాయణ, ఉపసభాపతి వీరభద్రస్వామి, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు బ్యాగులు పంపిణీ చేశారు. అనంతరం భోజనాలు పెట్టారు. గుంటూరు పశ్చిమ వైకాపా అభ్యర్థి మంత్రి విడుదల రజని ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మైసూర్ పాక్, లడ్డు, బూందీతో కూడిన బాక్సులు పంపిణీ చేశారు. షబే బరాత్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి వీటిని అందజేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు కానుకలతో గాలం వేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. చదువే ఆస్తి అంటారు, విద్యారంగాన్ని సంస్కరిస్తున్నామంటారు, పేదల పక్షపాతిని అంటారు. కానీ పేద విద్యార్థులు చదువుకునే కళాశాలలను గాలికి వదిలేస్తారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను మూతబడేలా చేసి వాటి ఆస్తులను కొట్టేస్తారు. చివరికి పేద పిల్లలేమో ప్రైవేటు బాట, జగనన్నకేమో డబ్బుల మూట అన్నట్లుంది రాష్ట్రంలో పరిస్థితి. ఏఐఎస్హెచ్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో చేదు నిజాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో ఉన్నత విద్యలో స్థూల ప్రవేశాల నిష్పత్తి తగ్గినట్లు తేలింది. రాష్ట్రంలో ఉన్నత విద్య మిథ్యగా మారింది. పేదలకు చదివే ఆస్తి అని పదే పదే వల్లెవేసే సీఎం జగన్ పరోక్షంగా ఆయా వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేసి కొరకరాని కొయ్యగా మారుస్తున్నారు. 2021 అక్టోబర్ 25న ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికిన సీఎం ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. కొత్త వాటిని ఏర్పాటు చేయకపోగా ఉన్న వాటిని ఎత్తేశారు. ఎయిడెడ్లో ఉన్న వాటిని మూసేసి వాటినే సంస్కరణలుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు ప్రైవేటులో బోధనా రుసుముల చెల్లింపును నిలిపివేసిన జగన్ పేద విద్యార్థుల ఉన్నత ఆశయాలపై నీళ్లు చల్లారు. రాష్ట్రంలో ఉన్నత విద్యలో స్థూల ప్రవేశాల నిష్పత్తి తగ్గినట్లు అఖిల భారత ఉన్నత విద్య సర్వే ఏఐఎస్హెచ్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. 2020-21లో జీఈఆర్ 37.2% ఉండగా 2021-22కు అది 36.5కు పడిపోయింది. అబ్బాయిల చేరికలు 0.6%, అమ్మాయిల చేరికలు 0.8% తగ్గాయి. పక్కనే ఉన్న తెలంగాణలో జీఈఆర్ 40%, తమిళనాడులో 47%, కర్ణాటకలో 36.2%గా ఉంది. 2021-22 లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రతి 100 మంది అబ్బాయిలకు 93 మంది అమ్మాయిలే ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. 2020-21లో ఈ నిష్పత్తి 94గా ఉంది.
నియోజకవర్గానికో కళాశాల మాట దేవుడెరుగు. కొన్ని కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లోనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు. రాష్ట్రంలో మొత్తం 175 శాసనసభ నియోజకవర్గాలుండగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 168 మాత్రమే ఉన్నాయి. కొన్ని పట్టణాలు, నగరాల్లో 2 ఉండగా ఇంకొన్ని చోట్ల అసలే లేవు. వైకాపా సర్కారు రాకముందు రాష్ట్రంలో మొత్తం 141 ఎయిడెడ్ కళాశాలలు ఉండగా ప్రస్తుతం 59 మాత్రమే మిగిలాయి. మరో 6 వాటి ఆస్తులతో సహా ప్రభుత్వ పరమయ్యాయి. మిగతావి గ్రాంట్ ఇన్ ఎయిడ్లో ఉన్న సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించి ప్రైవేటుగా మారిపోయాయి. ప్రైవేటులో చదివే వారికి బోధనా రుసుములు చెల్లిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా కళాశాలలు మాత్రం ఏదో ఒక పేరుతో విద్యార్థుల నుంచి సొమ్ము వసూలు చేస్తూనే ఉన్నాయి. జిల్లా కేంద్రం అనకాపల్లిలో అసలు కళాశాలే లేదు. ఇంటర్మీడియట్ పూర్తయ్యాక విద్యార్థులు విశాఖపట్నం వెళ్లడమో లేదంటే ప్రైవేటులో చేరడమో చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో డిగ్రీ కళాశాల లేదు. ఇక్కడ వైకాపా రాకముందు ఎస్కేబిఆర్ ఎయిడెడ్ కళాశాల ఉండేది. జగన్ తీసుకున్న నిర్ణయంతో అది కాస్త ప్రైవేటుగా మారిపోయింది. రాజోలు, కొత్తపేటల్లో డిగ్రీ కళాశాలలున్నా అమ్మాయిలను పంపించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం సకాలంలో రీఎంబర్స్మెంట్ చేయకపోవడంతో అప్పులు చేసి మరీ ఫీజులు కట్టాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరు, బాపట్ల, చేబ్రోలు, రేపల్లె, వినుకొండ, మాచర్ల, నరసరావుపేటలో మాత్రమే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వాటిల్లో గుంటూరు, బాపట్లలో కేవలం మహిళా డిగ్రీ కళాశాలలే ఉన్నాయి. ఆర్థిక భారం పేరుతో ఎయిడెడ్ను జగన్ సర్కారు చరిత్రలో కలిపేసింది. తక్కువ ఫీజుతో పేదలకు నాణ్యమైన విద్యనందించే సంస్థలపై కక్ష కట్టి మూసేయించింది. విద్యకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెప్పే జగన్ ఎయిడెడ్ సంస్థలన్నిటికీ కలిపి 100 కోట్లు ఇచ్చేందుకు చేతులు రాలేదు. ఆస్తులతో సహా ప్రభుత్వానికి అప్పగించాలని, లేదంటే సిబ్బందిని అప్పగించి ప్రైవేటుగా నిర్వహించుకోవాలని ఎయిడెడ్ యాజమాన్యాలకు హుకుం జారీ చేశారు. దీంతో క్షేత్రస్థాయిలో అధికారులు ఒత్తిడి తెచ్చి సిబ్బందిని వెనక్కి రప్పించారు. కొన్నింటిని నిర్వహించలేక ఆయా యాజమాన్యాలే ప్రభుత్వానికి అప్పగించాయి. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలు చేపట్టడంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం ఎయిడెడ్లో కొనసాగాలంటే కొనసాగొచ్చని ఉత్తర్వులు ఇచ్చినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సీఎం జగన్ అడ్డగోలు నిర్ణయంతో 100 ఏళ్ల చరిత్ర ఉన్న నెల్లూరు వీఆర్ డిగ్రీ, జూనియర్ కళాశాలలు కనుమరుగయ్యాయి. నెల్లూరు జాయింట్ కలెక్టర్ సకాలంలో దస్త్రానికి అనుమతి తెలపకపోవడంతో న్యాయ విద్య కళాశాల అనుమతులకు ఇబ్బంది ఏర్పడింది. 52 ఏళ్లుగా కొనసాగిన కాకినాడ ఐడియల్ ఎయిడెడ్ కళాశాల మూతపడింది. డిగ్రీ కళాశాలలు 141 ఉంటే ఇప్పుడు మిగిలినవి 59 మాత్రమే. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పేద పిల్లలు ఉన్నత విద్యకు ప్రైవేటునే ఆశ్రయించాల్సి వస్తోంది. 4.5 ఏళ్లలో 75,000 మంది పిల్లలు ఎయిడెడ్ నుంచి ప్రైవేటుకు వెళ్లిపోయారు. ప్రభుత్వ ఒత్తిడితో చాలా ఎయిడెడ్ కళాశాలలు తమ సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించాయి. అలా 850 మంది సర్కారు సర్వీసులోకి వెళ్లిపోయారు. విద్యార్థుల ఆందోళనలతో మళ్లీ ఎయిడెడ్లోకి వెళ్లేందుకు అవకాశం ఇవ్వడంతో కొందరు తిరిగి వెళ్లారు. వీఆర్లకు చెందిన 18 మంది ఎయిడెడ్ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసి వాటిని ప్రభుత్వం మూసివేయించింది. గుంటూరులోని హిందూ కళాశాలలో 21 మంది ఉండగా 18 మంది వెనక్కి వచ్చారు. ఏసీ కళాశాలకు సంబంధించి 8 మంది ప్రభుత్వంలో ఉండగా వెనక్కి వచ్చిన 3 యాజమాన్యం చేర్చుకోలేదు. కొన్ని చోట్ల ప్రైవేటు వారితో తరగతులు నిర్వహిస్తున్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థలకు వందలాది ఎకరాల భూములున్నాయి. వాటి విలువ కొన్ని కోట్లలో ఉంటుంది. ఎలాగైనా వాటిని దక్కించుకోవాలనే దుర్బుద్ధితోనే సర్కారు ఎయిడెడ్కు చరమగీతం పాడే ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. నెల్లూరులో వీఆర్ డిగ్రీ, జూనియర్ కళాశాలకు నగరంలో 15 ఎకరాల స్థలముంది. అందులో భవనాలతో కలిపి దాని విలువ 900 కోట్లు. గతంలో ఎయిడెడ్లో కొనసాగిన మచిలీపట్నంలోని హిందూ కళాశాల సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించి ప్రైవేటుగా మారిపోయింది. నిర్వహణ కష్టంగా మారడంతో కొంత భూమి అమ్మాలని యాజమాన్యం ప్రయత్నించినట్లు ఆరోపణలొచ్చాయి. ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లోనూ కొత్త కోర్సులు పెట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. చాలా కళాశాలల్లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా సబ్జెక్టులను పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానం తీసుకొచ్చింది. ఈ విధానంలో కొత్త కోర్సులను పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వడం లేదు. ఎయిడెడ్లో ఏ కోర్సులు ఉంటే వాటినే కొనసాగించాలని, ఏదైనా కొత్తది పెట్టాలనుకుంటే మాత్రం అన్ఎయిడెడ్లో నిర్వహించుకోవాలని సర్కారు సూచిస్తోంది. విద్యార్థుల ప్రవేశాల కోసం కొన్ని కళాశాలలు అదే బాట పట్టాయి. వీటిల్లో చేరే వారిపై ఏదో విధంగా ఫీజుల భారం పడుతోంది. హర్యానాలో మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా స్థాపించిన ఇండియన్ నేషనల్ లోక్దల్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బహదూర్గఢ్ మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్ రాఠీ
దుండగుల కాల్పుల్లో మృతి చెందారు. తను ప్రైవేటుగా నియమించుకున్న 3 గన్మెన్లకు తీవ్ర గాయాలు పాలయ్యారు. నఫేసింగ్ తన వాహనంలో జజ్జర్ జిల్లాలో ప్రయాణిస్తుండగా ఈ దాడి జరిగింది. కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు నఫేసింగ్ కారుపై బుల్లెట్ల వర్షం కురిపించారు. దాంతో కారులో ప్రయాణిస్తున్న 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నఫేసింగ్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడి పక్కా ప్రణాళికతో జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దాడిపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు భాజపా పాలిత రాష్ట్రమైన హర్యానాలో శాంతి భద్రతలు అడుగంటిపోయాయని ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి. ఈ ఘటనపై మాట్లాడిన ఆప్ నేత హర్యానాలో చట్టపరమైన పాలనకు చరమగీతం పాడిన ప్రభుత్వం ఆటవిక పాలనను సాగిస్తోందని వెల్లడించారు. బీహార్లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కైమూర్ జిల్లాలో ట్రక్కు జీపు ఢీకొన్న ఘటనలో 2 మహిళలు సహా మొత్తం 9 మంది మృతి చెందారు. 8 మంది ప్రయాణికులతో వెళ్తున్న జీపు ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆ 2 వాహనాలు అదుపు తప్పి మరో మార్గంలోకి వెళ్లగా అదే సమయంలో వేగంగా వస్తున్న ట్రక్కు వాటిని ఢీకొన్నట్లు పోలీసులు చెప్పారు. ఈ దుర్ఘటనలో జీపులోని 8 మందితో పాటు ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఉత్తరప్రదేశ్ కౌశాంబిలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 7గురు మృతి చెందగా మరో 7గురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. భర్వారీలోని బాణసంచా కర్మాగారంలో ఈ భారీ పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో ఫ్యాక్టరీ యజమాని షాహితో పాటు 6గురు మరణించారు. పేలుడు జరిగిన సమయంలో తయారీ కేంద్రంలో మొత్తం 18 మంది పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 వాహనాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. భారీగా ఎగసిపడిన మంటల కారణంగా పరిసర ప్రాంతాల్లో పొగ అలుముకుంది.